సుగాలి ప్రీతి తల్లిదండ్రులు మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ కలిశారు. ప్రీతి తల్లిదండ్రులు పార్వతి, రాజు నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపించిన కుటుంబ సభ్యులు ఘటన జరిగి 9 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదని వాపోయారు. కేసు విషయంలో ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జగన్కు వివరించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసును సీబీఐ విచారణకు అప్పగించడంతో పాటు కుటుంబానికి ఇంటి స్థలం, వ్యవసాయ భూమి, ఉద్యోగం కల్పించిన విషయాన్ని గుర్తు చేసిన వారు ఇప్పుడు సీబీఐ విచారణ కూడా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పెన్షన్ కూడా నిలిపివేశారని, ఇంటి నిర్మాణ సాయం కూడా అందలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రీతి తల్లి సుగాలి పార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సాక్ష్యాలు తారుమారయ్యాయంటూ 2017 నుంచి 19 మధ్యలోనే ఆధారాలు నాశనం అయ్యాయని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్పై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అన్ని విధాలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.